అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఎందుకు మైక్ ఇచ్చారో నాకు తెలియదు కానీ బట్ స్టిల్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ ఫీల్ వెరీ గుడ్. తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. Then first I'll wish Naresh garu many happy returns of the day. Munde oka roju mundu ee shirt nene gift ichchanu ayaniki. ఆయన ఇచ్చింది. అవును, సో ఆయనకి పెద్దలు అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురూస్, అని జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, ఒక సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తలుచుకుంటాను, అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వీ నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో. కానీ ఆయన ఎవ్రీడే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒకరే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని, రాణి గారు అంటారు ఆ మేడంని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకొని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను. ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్, వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మను కూడా గోల్డెన్ పాదాలు పెట్టి, తర్వాత ఎవ్రీడే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం, కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. తర్వాత ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని. బట్ ఎవ్రీడే 4:30కి లేచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి, ఐ ఆల్వేస్ టెల్ హిమ్, ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. మన స్టాఫ్, నేనైతే అలసిపోతాను, నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది, యూ ప్లీజ్ టేక్ ఓవర్ అని. సో ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్గా డిసిప్లిన్గా చేస్తాడు. సో ఐ విష్ హిమ్ మోర్ సక్సెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అన్ని యంగ్ డైరెక్టర్స్కి టైం ఇస్తాడు. వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా వింటాడు. అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాడు. లేదంటే ఐఎమ్ బిజీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని పంపించవచ్చు, కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు. సో ఆల్ దిస్ ఈజ్ మేకింగ్ హిమ్ గ్రో మచ్ బిగర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్, పీపుల్ సపోర్ట్, అండ్ ఆల్ ఆర్ విషెస్ అనుకుంటాను. దిస్ ఈజ్ ద బెస్ట్ విషెస్ ఫర్ హిమ్. సో ఇంకా నెక్స్ట్ మంత్ జరిగేది జంజాల గారు పుస్తకం, సాయినాథ్ గారు ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో దాని కూడా బాగానే జరగాలని ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. 60 నాకు ఏజ్ చాలామంది గూగుల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నాకు 61 నుంచి 64 అని రాస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు 68 కావాలి, 70 కాదు. నేను చెప్తున్నాను, ఏజ్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ 23. అడుగుతుంది పవిత్ర గారు, అడిగారా మిమ్మల్ని అని. సో ఇదే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, వాట్ ఈస్ ద ఇష్యూ? సో ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఎ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండి. సొసైటీ ఎంత ఇచ్చింది నాకు. నా మీడియా మిత్రులు, నా సినిమా ఇండస్ట్రీ మిత్రులు, ప్రేక్షకులు, అభిమానులు, వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి
నా వంతు నేను ఎంత చేయాలో నేను నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి సినిమా ఘర్ అని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ అ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనికి ఆల్రెడీ శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం. జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు, జస్టిస్ నంద గారు ప్రారంభించారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ అ ప్లేస్, ప్లెజెంట్గా కూర్చొని వర్క్ చేసుకొని కొత్త యాంగిల్ తీసుకురావడానికి. రెండోది, ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్ 70mm దాటి 3D దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో, సినిమా హిస్టరీ. ఆ రోజు ఆ 16 ఫ్రేమ్స్ ఒక అతను కనుక్కోపోతే ఈరోజు సినిమా లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు, సౌత్ ఇండియన్ సినిమా లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి, ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ దేర్ విల్ బి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం. అండ్ లైబ్రరీ, దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి. దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి. నేను పవిత్ర మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ మై హంబుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఇది ఇట్స్ ఎ లైఫ్ టైం పని అండి, ఇది ఒక రోజులో జరిగేది కాదు.